హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సేల్కి తెచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ వెహికల్ అండి. స్టార్ సిటీ 110 అండి, స్టార్ సిటీ 110. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్ అండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట అండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ వెళ్ళే ముందు అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి టీవీఎస్ స్టార్ సిటీ 110 అండి. చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారండి, తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ కావాలి అని. నేనైతే ఈరోజు మీకోసం అయితే ఈ వెహికల్ తెచ్చానండి. ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ వెళ్తే సైడ్ ప్యానల్ అయితే కొంచెం అయితే డ్యామేజ్ ఉందండి. సైడ్ ప్యానల్ లెఫ్ట్ సైడ్ అయితే డ్యామేజ్ ఉంది కొంచెం అయితే. ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఈ వెహికల్ కండిషన్ అయితే ఇంజిన్ కండిషన్ చాలా అంటే చాలా బాగుందండి. చాలా అంటే స్మూత్గా ఉందండి. ఇది చూడండి, స్టార్ సిటీ 110 అండి. ఈ వెహికల్ BS3 వెహికల్ అండి, BS3. ఇక మైలేజ్ విషయానికి వస్తే ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి 60 వరకు వస్తుందండి. 60 వరకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి ప్రాబ్లం లేదండి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ అయితే ఇదండి. నేను రేట్ వచ్చేసి లాస్ట్లో అయితే చెప్తాను. ఎక్కడ కానీ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ చెప్పా కదా, 14 మోడలు. లొకేషన్ వచ్చేసి నా దగ్గర ఉందండి, కాజీపేటలో ఉందండి. నేనే యూజ్ చేస్తున్నాను. బండి సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి. ఇక రీడింగ్ విషయానికి వస్తే 33,000 చిల్లర అయితే రీడింగ్ అయితే తిరిగిందండి. దాదాపు 33,000 పడింది రన్నింగ్లో. ఇక సైడ్ బ్యాగ్ కూడా ఉందండి. ఇక అక్కడక్కడ కలర్ అయితే కింద సైలెన్సర్ కింద అయితే షేడ్ అయిపోయింది. కలర్ అంటే సిలుమ్ కొంచెం పట్టింది, అవి ఏం కాదండి. 14 మోడల్ కాబట్టి మీరైతే తెలుసుకోవచ్చండి. ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. ఇండికేటర్ హార్న్ అంతా వర్క్ చేస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్ గల వెహికల్ అయితే మీ ముందుకు తెచ్చాను. మీరు వెంటనే ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న తక్కువ అమౌంట్లో చూడండి, మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, మేము అంత బడ్జెట్ పెట్టలేమన్నా, ఏమున్నా 20 లోపే చెప్పండి అన్న అని చాలామంది అడుగుతున్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే 10,000 కూడా అడిగి ఉన్నారండి. చాలామంది 10,000 కూడా అడిగారు. కానీ వాళ్ళ కోసం అయితే నేను తెస్తానండి. ఎందుకంటే చాలామంది మనలాగా అందరూ పెద్ద అమౌంట్ అయితే పెట్టలేరు కదండి. ఎవరో 100కి 10 మంది అయితే పెట్టగలుగుతారు. చాలామంది మన కామెంట్ వచ్చే దాంట్లో ఎక్కువ మంది 10 నుంచి 15 వరకు అడుగుతున్నారండి. 10,000 నుంచి 15,000 వరకు బైకులే కావాలంటున్నారు. ఎందుకంటే మేము కూలీ పని చేసుకునే వాళ్ళము, పొలం పని చేసుకునే వాళ్ళము అన్న, నేను చిన్న జాబ్ చేస్తున్నానని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అయితే సెట్ అవుతుందండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే తొందరగా అయితే నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. చూడండి, అయితే 31,200 చిల్లర అయితే తిరిగిందండి. నేను 33 అని చెప్పాను, ఇంకా ఎక్స్ట్రా అయితే చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, కింద నేను నా నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఎవరైనా కావాలనుకున్నా వెంటనే కాల్ చేయొచ్చండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ ఛానల్ అనేది షేర్ చేయండి. ఇక అక్కడక్కడ కలర్ అయితే పోయిందండి కింద అనేది చాచికి, అట్లా అదేం కాదండి, స్ప్రే కొట్టితే పోతుంది, లేదంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ కానీ ఏ ప్రాబ్లం లేదు. బండి కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి. ఏ ప్రాబ్లం అయితే లేదు. మీరు వెహికల్ని వచ్చి చెక్ చేసుకొని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చండి. తక్కువ బడ్జెట్ అండి. తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్ గల బైక్ అండి. కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఇక మీరు ఆలోచిస్తే లేట్ అయితే మళ్ళీ నేను చేయలేదండి, సేల్ అయిపోతుంది. ఈ వెహికల్ వచ్చేసి ఈరోజు వచ్చింది నా దగ్గరికి, ఈరోజే సేల్ చేస్తున్నాను. ఇంకా రేపైతే మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా వెళ్ళొచ్చండి. అది ఎవరో కాల్ చేస్తే మళ్ళీ కావాలనుకున్న వాళ్ళు. ఇంకో విషయం అండి, ఈరోజు మార్నింగ్ వచ్చేసి యూనికార్న్ 150 వెహికల్ అనేది, ఇంకోటి హోండా యాక్టివా 2018 మోడల్ అనేది, ఆ రెండు అయితే ట్రాన్స్పోర్ట్ చేశాను. భీమవరానికి అయితే ట్రాన్స్పోర్ట్ చేశాను. ఆ వెహికల్ అయితే ఈరోజు మార్నింగ్ చేశాను. రేపు వెళ్తుందండి వాళ్ళకి. మీరు కూడా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ కావాలనుకునే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్లో ఉందండి. ఏం ప్రాబ్లం ఉండదండి. లేదు మేము దగ్గర ఉన్నాము, వెహికల్ చూస్తామంటే రావచ్చండి. వెహికల్ వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు లేదు చాలా లాంగ్ వస్తుంది, మాకు ఖర్చు అవుతుందన్న ట్రాన్స్పోర్ట్ చేయండి అంటే నేనైతే ట్రాన్స్పోర్ట్ చేసే బాధ్యత నేనైతే తీసుకుంటున్నాను. నా వెహికల్కి అయితే నేనైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలనండి.
ఎందుకంటే మన ఓనర్ నెంబర్లు అవి పెడతా కదా. ఆ వెహికల్ కూడా చాలామంది ట్రాన్స్పోర్ట్ చేయండి అన్న, వాళ్ళది నెంబర్ మీకు అమౌంట్ వేస్తాను ఆ వెహికల్ తీసుకొని అంటే అది నాకు కష్టం అండి. అది నా వెహికల్ అయితే నేను ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాను, ఎందుకంటే డ్యూటీ చేసుకుంటూ ఈ వర్క్ చేసుకుంటున్నాను కదా. నాకు డ్యూటీకి కొంచెం లేట్ అవుతుందండి. అందువల్ల కొంచెం ఏదో మనిషిని పెట్టి ఫ్రెండ్ నంపడం అట్లా ఏదో ఒకటి చేస్తాను, వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ చేయిస్తున్నాను. ఇంకా వేరే వాళ్ళదంటే నాకు కూడా కష్టం కదండి. నా అమౌంట్ పెట్టుకొని ఫ్రెండ్కి అమౌంట్ ఇచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేయించాలి. అందుకనేసి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అనుకున్నప్పుడు ఇంకేం చేయలేండి. నా వెహికల్ అయితే ఎట్లా కూడా ట్రాన్స్పోర్ట్ చేయిస్తాను ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.